గేమ్ సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కమింగ్ టు ది వీడియో ఏంటంటే, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కెరియర్ని బిల్డ్ చేయాలని అనుకుంటున్నారా? వాల్మార్ట్ యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు వాల్మార్ట్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ సిమ్యులేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్రీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ వాల్మార్ట్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ సిమ్యులేషన్? ఈ ప్రోగ్రామ్ వాల్మార్ట్ యూఎస్ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీమ్కి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఎలా ఉంటుందో మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నమాట. ఇది 100% ఫ్రీ అండ్ సెల్ఫ్ పేస్డ్, అంటే మీకు నచ్చిన టైంలో కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ మీరు కాంప్లెక్స్ టెక్నికల్ ఛాలెంజెస్ని సాల్వ్ చేసి వాల్మార్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ గ్రాప్ చేసుకోవచ్చు. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్. సో ఈ ప్రోగ్రామ్ మీకు 3 to 4 అవర్స్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఫ్రీ, సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ అండ్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్ అండ్ అట్ లాస్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్. సో ఇక్కడ మీరు రియల్ టైమ్ ఛాలెంజెస్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మీరు వాల్మార్ట్కి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారా? సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. సో ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ ప్రోగ్రాంలో అసలు టాస్క్స్ ఏముంటాయి అండ్ స్కిల్స్ ఏముంటాయి, సో ఒకసారి మొత్తం చూడండి కంప్లీట్గా. ఇక్కడ ఒకసారి స్కిల్స్ చూడండి. జావా, డేటా స్ట్రక్చర్స్ ఆప్టిమైజేషన్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, యూఎంఎల్, ఎస్క్యూఎల్, రిలేషనల్ డేటాబేస్ డిజైన్, పైథాన్, డేటా మగ్గీ, ఇంకా చాలా ఉన్నాయి స్కిల్స్ అయితే. సో ఇవి మీరు యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆర్ డిగ్రీ స్టూడెంట్గా ఈ టెక్నాలజీస్ మీకు చాలా ఫెమిలియర్ అనుకుంటున్నాను. సో ఈ ప్రోగ్రామ్ అనేది మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవరు మిస్ చేసుకోకండి. సో ఇప్పుడు నేను మీకు దీన్ని ఎలా ఎన్రోల్ అవ్వాలి ఈ ప్రోగ్రామ్ని అనేది చూపిస్తాను. ఇదైతే టోటల్గా అసలు ఎటువంటి మనీ కూడా అవసరం లేదు. సో టోటల్లీ ఫ్రీ కోర్స్ ఆర్ ఫ్రీ ప్రోగ్రామ్. సో దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టార్ట్ ఫ్రీ ప్రోగ్రామ్ అని, దాన్ని క్లిక్ చేస్తే కంటిన్యూ విత్ గూగుల్. సో క్లిక్ ఆన్ లెట్స్ గో. ఇక్కడ మీరు ఎనీ లైక్ how did you hear about the Walmart Global Tech Advanced Software Engineer virtual experience? సో మీరు ఇక్కడ ఏదైనా క్లిక్ చేయొచ్చు. సపోజ్ నేను గూగుల్ అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ ఐ వాంట్ టు బిల్డ్ మై స్కిల్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టు హెల్ప్ మై కెరియర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. I have a good understanding of who Walmart is and the work they do. Agree or neutral. Based on what I currently know about Walmart, I am likely to apply for a role at Walmart. Agree. So guys, see here. సో ఇక్కడ మీకు 4 టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని అండ్ దాని బేస్డ్ వీడియోస్ అండ్ అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ మీకు దాన్ని అంటే ఈ టాస్క్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీకు చెప్తారనమాట. ఇక్కడ టాస్క్ ఓవర్వ్యూ చూడండి. ఇలా 4 టాస్క్ అయితే ఇచ్చారు అండ్ లాస్ట్ ఇది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఫినిష్ లైన్. ఇక్కడ వస్తే మీరు మీ సర్టిఫికేట్ని గ్రాబ్ చేయగలుగుతారు. సో ఇక్కడ మీ ఫినిష్ లైన్లో మీ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ టాస్క్ అనేది ఎలా చేయాలి అండ్ ఇక్కడ చూడండి, హౌ టు ఇంప్లిమెంట్ ఏ పవర్ ఆఫ్ 2max హీప్ డేటా స్ట్రక్చర్స్. సో డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా. సో చాలా ఇప్పుడు అందరూ కూడా మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్స్ రావాలంటే సో అందరూ డిఎస్ఏ నేర్చుకుంటున్నారు కదా, అది కూడా డిఎస్ఏ ఇన్ జావా, C++, పైథాన్ ఇందులోనే చేయొచ్చు. సో జావా ప్రిఫర్ చేస్తున్నారు అండ్ C++. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ కదా, దాని మీద వర్క్ చేసినట్టు మీకు ఉంటుంది. సో ఇది ఇలా కంప్లీట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఈ వీడియో చూసిన తర్వాత సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ టాస్క్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇస్తారనమాట. అండ్ ఇక్కడ మీకు టాస్క్ గురించి అండ్ ఇక్కడ హీప్ డేటా స్ట్రక్చర్ అంటే వాట్ ఈస్ హీప్ అండ్ దాన్ని ఆపరేషన్స్ ఉంటాయి కదా, లైక్ పాప్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, అలా బేసిక్ దాని గురించి మొత్తం అనేది వీడియో ఇక్కడ
వెబ్సైట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ ఏంటంటే ఏదైతే మీరు టాస్క్ కంప్లీట్ చేస్తారో ఆ ఫైల్ని ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేస్తే సో మీకు ఈ టాస్క్ కంప్లీట్ అయినట్టు అనమాట. సో ఇక్కడ చూసారా, ఇది ఇంకా నేను చేయలేదు కాబట్టి నాకు ఇది డిస్ప్లే అవ్వట్లేదు నెక్స్ట్ సింబల్ అనేది. సో ఈ విధంగా మీరు కంప్లీట్ చేసి సో టాస్క్ 4 వర్క్ కంప్లీట్ చేయండి. సో అడ్వాన్స్డ్ టాస్క్ అనమాట. సో వాల్మార్ట్లో మీరు ఒకవేళ వాల్మార్ట్ లాంటిటువంటి ఇంకా టెక్ కంపెనీస్లో మీరు జాబ్ చేయాలనుకుంటే ఇటువంటి ఫ్రీ ప్రోగ్రామ్స్ని ఎన్రోల్ అవ్వి టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు అక్కడ ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. సో ఇది అండ్ ఈ రెజ్యూమే మీరు లింక్డ్ఇన్ లైక్ అచీవ్మెంట్స్లో పోస్ట్ చేసుకుంటే లైక్ లింక్డ్ఇన్లో కానీ రెజ్యూమేలో కానీ అచీవ్మెంట్ సెక్షన్లో మీరు పెడితే కనుక మీకు వెయిటేజ్ అనేది చాలా ఉంటుందన్నమాట. సో మీరు మీ పక్కన ఉన్న వ్యక్తికి డిఫరెన్స్ ఉండాలంటే ఇటువంటివి చేయడం చాలా నెససరీ అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో ఎవ్వరూ మర్చిపోకుండా కంప్లీట్ చేయండి. సో వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. So that's it for today, guys. Hope you all like this. Bye bye.